ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నతాధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గుయ్యలా తయారైంది. ముగ్గురు మంత్రుల పర్యటన నేపథ్యంలో వారి పరిస్థితి ఎంకిపల్లి సుబ్బి చావుకి వచ్చింది అన్న సామెతను తలపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురికి అవకాశం లభించింది. ఈ ముగ్గురిలో తుమ్మల నాగేశ్వరరావుకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మిగిలిన ఇద్దరు మల్లు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొలిసారిగా మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇక జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యకర్తలు కూడా తమ నాయకులు మంత్రులు అయ్యారనే సంతోషపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం అధికారులు హైరాణ పడుతున్నారు. ముగ్గురులో ఎవరు జిల్లా పర్యటనకు వచ్చినా కలెక్టర్తో పాటు జిల్లా స్థాయి అధికారులంతా కార్యక్రమాలకు హాజరు కావాల్సిందే. ఒక్కోసారి ముగ్గురు జిల్లాలో ఉంటే అధికారులు పరుగులు పెట్టాల్సిందే. ఎవరి కార్యక్రమంలో పాల్గొనకపోతే ఏమవుతుందోనని హడలిపోతున్నారు. వారంలో ముగ్గురు మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చారంటే అధికారులు ఆఫీసులకు వెళ్లకుండానే పర్యటనలకు హాజరవుతున్నారు. ఇక జిల్లా స్థాయి అధికారులు నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాల్సి ఉండడంతో పాటు కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు చూడాల్సి ఉంటుంది. ఎన్ని పనులు ఉన్నా మంత్రులు పర్యటనకు వచ్చారంటే తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. ఇక అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కొరవడుతుంది. ఈ పరిస్థితి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం 2 జిల్లాల అధికారులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఖమ్మం పట్టణంలో ఏ మంత్రి పర్యటించినా పోలీస్ అధికార యంత్రాంగం అంతా మంత్రి కాన్వాయ్లోనే ఉంటున్నారు. దీంతో పట్టణ ప్రజలు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాన్వాయ్లో భారీగా వాహనాలు ఉండడం వల్ల కూడలలో ట్రాఫిక్ పోలీసులు ప్రజల వాహనాలు నిలిపేస్తున్నారు. కాన్వాయ్లో మంత్రుల వాహనాలతో పాటు అనుచరగణం భారీగానే పాల్గొంటున్నారు. జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్న అభివృద్ధిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. తుమ్మల నాగేశ్వరరావు మాత్రం సీతారామ ప్రాజెక్టు వెంటబడి సాగర్ కాలువకు లింకు చేశారు. భట్టి పొంగులేటి గ్రామీణ రహదారులను బాగు చేసే పనిలో ఉన్నారు.